హాయ్ అండి, వెల్కమ్ టు ఏ టు జెడ్ ఫార్మా గురు. మీ హెల్త్కి సంబంధించిన సింపుల్ అండ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈజీగా తెలుగులో చెప్పుకుందామండి. ఈ రోజు టాపిక్ వచ్చేసి మన హోమ్ మేడ్ ఓఆర్ఎస్ అంటే సాల్ట్ అండ్ షుగర్ తో ఓఆర్ఎస్ సొల్యూషన్స్ హోమ్ లో ఎలా ప్రిపేర్ చేయాలి అన్న దాని గురించి క్లియర్ గా తెలుసుకుందాం. డిహైడ్రేషన్ జరిగినప్పుడు ఇమీడియట్ గా బాడీని ఎలా సేవ్ చేసుకోవాలి అన్న మ్యాటర్ గురించి క్లియర్ గా క్లుప్తంగా తెలుసుకుందాం ఈ వీడియోలో. సో ఓఆర్ఎస్ అంటే ఏంటి? ఓఆర్ఎస్ అనేది ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ అండి. బాడీలో వాటర్, సోడియం, గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయినప్పుడు ఎస్పెషల్లీ వామిటింగ్స్, లూజ్ మోషన్స్, స్వెట్టింగ్ ఎక్కువగా అయితే బాడీ డీహైడ్రేషన్ అవుతుందండి. ఆ టైంలో ఓఆర్ఎస్ ఇమ్మీడియట్ గా లైఫ్ సేవర్ అవుతుంది. హోమ్ లో కూడా పర్ఫెక్ట్ రేషియోలో ప్రిపేర్ చేసుకుంటే మనం కూడా ఓఆర్ఎస్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సో ఎలా ప్రిపేర్ చేయాలి, స్టెప్ బై స్టెప్ నేను ఓఆర్ఎస్ గురించి ఎలా ప్రిపేర్ చేయాలన్న విషయం గురించి క్లియర్ గా చెప్తాను. సో మనకి ఇందులో కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఒక 3 ఐటమ్స్ మాత్రం సరిపోతుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి శుభ్రంగా చేసుకున్న ఒక గ్లాస్ ఒకటి, సో బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ ఒకటి, షుగర్, సాల్ట్. సో ఈ ఐటమ్స్ కావాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్లాసును తీసుకొని బాయిల్ చేసి చల్లార్చిన వాటర్ ని ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుందండి. అంటే 200 ml వాటర్ ని తీసుకోవాలి. షుగర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్, అప్రాక్సిమేట్లీ 15 grams ఉండాలండి. సాల్ట్ వచ్చేసి 1 స్మాల్ పించ్, అంటే అప్రాక్సిమేట్లీ ఒక 3 grams ఉండాలండి. సో నేను గ్రామ్స్ తో సహా కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను. సో పర్ఫెక్ట్ రేషియో ఇది, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా పర్ఫెక్ట్ రేషియో ఇది. సో ఈ 15 grams షుగర్ ని, 3 grams సాల్ట్ ని 200 ml వాటర్ లో కలిపి మంచిగా కలిపిన తర్వాత మంచిగా కంప్లీట్ గా డిజాల్వ్ కావాలండి ఇవి ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉంటుందో. సో ఆ వాటర్ ని మనము 24 hours లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు. సో దాన్ని ఓఆర్ఎస్ అంటారండి. సో ఈ ఓఆర్ఎస్ ని ఎవరు తీసుకోవాలి అంటే డయేరియా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, లూజ్ మోషన్స్ అయిన వాళ్ళు, సో వామిటింగ్స్ అయిన వాళ్ళు, ఎక్సెస్ గా హీట్ ఎక్స్పోజ్ అంటే స్వెట్ ఎక్కువ వెళ్ళిపోయిన వాళ్ళు, డిహైడ్రేషన్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు అంటే డ్రై మౌత్, టైర్డ్నెస్, డిజీనెస్. సో ఇవన్నీ ఉన్న వాళ్ళైతే ఓఆర్ఎస్ అనేది తీసుకోవచ్చండి. సో సైడ్ ఎఫెక్ట్స్ గమనించినట్లయితే సో హోమ్ ఓఆర్ఎస్ కి జనరల్ గా సైడ్ ఎఫెక్ట్స్ అనేది కొన్ని మాత్రమే ఉంటాయి. సో ఎలా అంటే సో పర్ఫెక్ట్ రేషియో లేకపోయిన ఓఆర్ఎస్ ని తీసుకోవడం వల్ల సో సాల్ట్ ఎక్కువైనప్పుడు కిడ్నీస్ మీద పెయిన్ రావడము, షుగర్ ఎక్కువైనప్పుడు లూజ్ మోషన్స్ ఇంక్రీజ్ అవ్వడము, కంటామినేట్ వాటర్ తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ ఇంకా హెవీగా అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటుంది. సో నేను అందుకోసం చెప్పాను కదా, పర్ఫెక్ట్ రేషియోతో తీసుకోవాలి. ప్లస్ దాంతో పాటుగా ఓఆర్ఎస్ ని మంచి హైజీనిక్ గా తీసుకోవాల్సి ఉంటుందండి. సో సేఫ్టీ ప్రికాషన్స్ గమనించినట్లయితే ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసేటప్పుడు క్లీన్ వాటర్ అండ్ క్లీన్ స్పూన్స్ 2 ఉంచుకోవాలి. షుగర్ అండ్ సాల్ట్ ఎగ్జాక్ట్ రేషియోలో ఉండాలి. ఫస్ట్ డే కి మాత్రమే ఓఆర్ఎస్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఏ రోజు అయితే కలిపామో అదే రోజు ఓఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుందండి. మునుపటి రోజు కలిపిన ఓఆర్ఎస్ ని నెక్స్ట్ డే కి మాత్రం తీసుకోకూడదు. ఇన్ఫాంట్స్ కి మాత్రము డాక్టర్ గారి అడ్వైస్ తో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఎప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి అన్న విషయం గురించి నేను చెప్తే, సో లూజ్ మోషన్స్ ఈ 8 times కి ప్లస్ అయినప్పుడు, కంటిన్యూ వామిటింగ్స్ అయినప్పుడు, బేబీకి టీయర్స్ రావడం స్టాప్ అయినప్పుడు, సో యూరిన్ రాకపోవడము, అలాంటి సమస్యలు ఏమన్నా ఎదురైతే మాత్రం కంపల్సరీ డాక్టర్ ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుందండి. సో ఇలా హోమ్ లో సింపుల్ గా ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసి డిహైడ్రేషన్ ని కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ మెడికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఏ టు జెడ్ ఫార్మా గురు ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ టాపిక్ లో ఇంకో ఇంపార్టెంట్ హెల్త్ టిప్స్ తో కలుద్దామండి. థ్యాంక్ యూ.